రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించిన కూత ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ వినిపించలేదు. పైగా దీనిపై కేంద్రం మరోసారి కిరికిరి పెడుతోంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో జోన్ అంశంపై నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేసేందుకు యత్నించారు. రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చుకునేందుకు సమాధానం దాటవేసే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ అసత్య ఆరోపణలు చేయటం విభ్రాంతి కలిగించింది. కేంద్ర మంత్రి చెప్పిన 52 ఎకరాలకు రైల్వే జోన్ వ్యవహారానికి అసలు ప్రత్యక్ష సంబంధం లేదు. ఆయన చెబుతున్న 52 ఎకరాలను రైల్వేకు కేటాయించకుండా తాత్సారం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. ఇక అసలు విషయం ఏంటంటే ఆ 52 ఎకరాలను రైల్వేకి అప్పగిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గత నెల 2న జీవీఎంసీ కమిషనర్ రైల్వే అధికారులకు లేఖ రాశారు. వాస్తవాలు ఇలా ఉంటే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇందుకు విరుద్ధంగా రైల్వే జోన్పై అవాస్తవాలు వల్లివేశారు. కేవలం ఒడిశాలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ విధంగా మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ వ్యవహారాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.